మొత్తం చూసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం అండి గుడికి రావడం, ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం రావాలి 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 అని, తువ్వ కూడా లేదు రావడానికి. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూస్తా, ఊరి వ్యూ ఎలా ఉందని. ఈ ఊర్లో ఉన్నోళ్ళు మీరు ఇంతకుముందు గుడికి వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి, అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అని. అప్పుడు హ్యాపీనా ఇప్పుడు హ్యాపీనా తప్పకుండా కామెంట్ చేయండి. నేను చూస్తా ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళారని. చూసుకోవచ్చు దేవుని విగ్రహం. వెంకటేశ్వర స్వామి ఇది, తప్పుంటే క్షమిస్తాను. వరదవెల్లి అట, వరదవెల్లి ఊరు ఇది వచ్చేసి వరదవెల్లి. కిందికి మిడ్మానేరు డ్యామ్ వల్ల పోయిన ఊరు. ఒకప్పుడు ఊరు తొవ్వ ఉండే, బ్రిడ్జ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు బ్రిడ్జి కట్టెళ్ళి ఇక్కడ వీళ్ళు మిడ్మానేరు చేసారు. ఇప్పుడు కాదులే అండి, మన ప్రభుత్వం ఉన్నప్పుడు, పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది చేసిళ్ళు. స్టార్టింగ్లో ఇన్ని రోజులు ఇక్కడ చుట్టుపక్కల పల్లెలకు నీళ్ళ కొరత అయితే లేదు. ఈ ప్రాజెక్ట్ మిడ్మానేరు ప్రాజెక్ట్ కోసం అయితే ఇక్కడ ఊర్లు మొత్తం తీసుకున్నారు. వాళ్ళకు వేరే కాడ ఊర్లు పైసలు ఇట్లా అన్నీ ఇచ్చి వాళ్ళకు ఇల్లులు కూడా ఇచ్చిళ్ళు, జాగా ఇల్లుతో సహా. ఇక కొంతమందికి ఇంకా వచ్చేటి ఉన్నాయి రాలేదు అని చెప్పేసి అంటారు. మీకు ఇది గుర్తుకొస్తుంది కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళకి గుడి వీలైనంత వరకు మొత్తం కవర్ చేస్తా. గుడి మొత్తం ఇక్కడ కూడా తో ఉంది. ఫస్ట్ ఇలా అంగరంగ ఉండేదో కూడా నాకు తెలియదు, ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కూడా. మీకు అక్కడ గుడి, అక్కడ ఇల్లులు చూస్తా. ఇక్కడి నుంచి ఇల్లులు, బ్రిడ్జి. మేము పోవాలనుకున్నది ఫస్ట్ అక్కడికండి, ఆ పిల్లర్ కాడికి వెళ్ళాలనుకున్నాం. పిల్లర్ కాడికి వెళ్ళాలని ఇంత దూరం వచ్చాం. ఆ పిల్లర్ కాడ లింగము ఇక్కడ గుడి నుంచి వెళ్ళి వచ్చిందని చెప్పేసి అంటే అక్కడికి వెళ్దామని వచ్చాం, కానీ అక్కడ వాటర్ ఉన్నాయి. సో ఇటే అందు గురించే ఇంత లోపలికి వచ్చాం మేము. సరే ఒకసారి గుడి చూపిస్తా. విగ్రహం అయితే పడుకుని ఉంది. గుడి అయితే లాగే ఉంది. ఇది వాటర్ వస్తే గుడి కూడా రారాదండి ఇక్కడికి. అసలు గుడి లోపలికి కాదు కదా, గుడి దగ్గర కూడా రారాదు మీరు ఎంత ట్రై చేసినా కూడా. ఏం దేవుని విగ్రహం కూడా మాకు తెలియదు. ఇది మీరే చూడండి. ఈ ఊరు వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్లో చెప్పండి ఏమి విగ్రహం అని. గుడి అయితే చూడడానికి చాలా బాగుంది. ఎంత వాటర్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఇంత చెక్కు చెదరకుండా ఉంది గుడి మొత్తం. విగ్రహము గురుదత్త రామ ఉంది. విగ్రహం వచ్చేసి ఇది మీరు చూసుకోవచ్చు. విగ్రహము వెలిసిన విగ్రహం ఇది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళైతే అది ఏం విగ్రహమో నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఏం దేవుందో నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నా.
ఎంత పుణ్యాక్షం పాదాలు. ఇది మొత్తం చేసుకోవచ్చు విగ్రహం. బయట చూడండి లింగము, గురుదత్తాయ నమః పోస్టర్స్. ఈ గుడి మొత్తం మీకు సగం ఎక్కువ కనిపించదండి. ఇది దగ్గర గురుదత్త విగ్రహం చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి కిందికి ఒకసారి వ్యూ చూస్తా, గుడి అక్కడ వెనకాల కూడా చూస్తా. మొత్తం గుడి చూడండి. తప్పకుండా ఇప్పుడే అవకాశం ఇది, తర్వాత కూడా ఉండదు. వాటర్ వస్తే మళ్ళీ మీకు గుడి కనిపించదు. తప్పకుండా రండి. బండ్ల మీద వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈవినింగ్ టైంలో, సాయంత్రం టైంలో మాత్రం రాకండి. చాలా అంటే చాలా రిస్క్. ఈ ఊరు మొత్తం తీసేసేయాలండి. చూసుకోవచ్చు ఇక్కడ దాకంటే చాలా పెద్దగా ఉంది ఊరు ఇది. మీరు చూసుకోవచ్చు మొత్తం. మీరు మొత్తం చూస్తున్నారని అనుకుంటున్నా. సో ఇక్కడ దాకా వచ్చాం కదా, గుడి కూడా కవర్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడ రూమ్ కూడా ఉంది, స్వామిది అనుకుంటా. ఇక్కడ ఉండే స్వాముల గురించి ఇక్కడ వీళ్ళు కట్టిపోయారు. ఒకవేళ ఊరి పోకుంటే అంత మంచిగా ఉంటే మాత్రం గుడి అంగరంగ ఉంటుండే, అంత మస్తుంది. చుట్టుపక్కల కానీ గుడి కానీ. నాలుగు దిక్కులు ఉందండి రావడానికి తోవ. ఇదొక తోవ, మీకు అక్కడ ఒక తోవ ఉంది. వెనకాలని మేము వచ్చే తోవ ఒకటి, అక్కడ ఒక మెట్లు. 4 సైడ్ నుంచి రావచ్చు టెంపుల్కి. అంత బాగుంది ప్లేస్ కూడా, చాలా అంటే చాలా బాగుంది. మీకు కింద ఇంతకుముందు బైక్ పైన రాగా కింద ఒక విగ్రహం గుడి చూంచాం కదా. సో ఆ గుడి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. తప్పకుండా మీరు చూసిన వీడియోని చూసినట్టు వదిలేకుండా కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. తప్పకుండా ఏంది అనేది కొంచెం నాకు కూడా కొంచెం రీచ్ పెరుగుద్ది. అండ్ మీ మొబైల్ వీడియోస్ మాత్రం తేజ టెక్కల్ ఛానల్లో వస్తాయి. సూపర్ సేల్ మొబైల్స్ అన్బాక్సింగ్ కానీ అవన్నీ ఆ ఛానల్లో వస్తాయి. ఇందులో ఓన్లీ బ్లాగ్స్, ఇక్కడ నుంచి టెక్ వీడియోస్ ఇందులో పెట్టాను. టెక్ వీడియోస్ కోసం ఓన్లీ సపరేట్ ఛానల్ పెట్టా. మీరు టెక్ వీడియోస్ చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దానిలోకి రావచ్చు. సరే అండి, గుడి నుంచి నేను వెళ్ళిపోతున్నా. అక్కడ ఇంకో చిన్న కింద గుడి ఉంది, ఆ గుడి కూడా కవర్ చేస్తా. వీలైనంత వరకు వీడియో చాలా లెంతీగా వస్తుంది అనుకుంటా. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తా. ఒకసారి వైడ్ యాంగిల్ పెట్టా, చూసుకోవచ్చు మీరు. మొత్తం వైడ్ యాంగిల్ తోటి తీస్తున్నా. ఇందులో టెంపుల్స్, వ్లాగ్స్ అటువంటి వీడియోసే పెడతా. ఇది మిడ్మానేరు మధ్యలో ఉంది, వరదవల్లి గ్రామం. ఇది శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం. దత్తాత్రేయ స్వామి ఇది గుడి. మీరు చూసుకోవచ్చు విగ్రహం ఇంతకుముందు ఉంచింది అది. ఇక్కడ మీరు ఊరు ఇట్లా మొత్తం చూసుకోవచ్చు, ఊరు పేరు. ఓకే, సరే మీకు అక్కడికి వెళ్ళి కవర్ చేస్తా.